అణ్వస్త్రాల తరహాలు కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. ఏకంగా 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతను వెలువరిస్తూ కొన్ని సెకండ్ల పాటు ఫైర్ బాల్ నిలిచి ఉండే ఈ బాంబులతో తీవ్రమైన విధ్వంసం జరగడమే కాదు, అల్యూమినియం, అల్లాయ్ వంటి లోహాలు కరిగి రక్షణ పరికరాలు, సామాగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. చైనా చేసిన ఈ ప్రయోగాత్మక పరీక్ష వివరాలతో సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తాజాగా కథనాన్ని ప్రచురించింది. చైనా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పరిధిలోని 705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ హైడ్రోజన్ బాంబు పరీక్షను నిర్వహించినట్లు తెలిపింది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రైడ్ వినియోగించిన పేలుడు పరికరాన్ని నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్లు వెల్లడించింది. హైడ్రోజన్ కు ఆక్సిజన్ ను జతకల్పినప్పుడు రసాయన చర్య జరిగి నీటిగా మారుతుంది. ఈ క్రమంలో తీవ్రమైన ఉష్ణం వెలువడుతుంది. హైడ్రోజన్ కు ఉన్న ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని బాంబు తయారీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎక్కువ హైడ్రోజన్ ఒక చోట కావాలంటే దాన్ని తీవ్ర ఒత్తిడితో ట్యాంకులో నింపాల్సి ఉంటుంది. అలా బాంబు తయారు చేయడం కష్టం. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రైడ్ పొడిని పేలుడు పదార్థంగా వాడి బాంబు తయారు చేశారు. ఈ బాంబు పేలడం మొదలవ్వగానే మెగ్నీషియం హైడ్రైడ్ పొడి వెదజల్లినట్టుగా అవుతుంది. పేలుడు సమయంలో ఏర్పడే వేడికి కొంత మెగ్నీషియం హైడ్రైడ్ విడిపోయి హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది. అది అంటుకొని మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి మరింత మెగ్నీషియం హైడ్రైడ్ విడిపోయి హైడ్రోజన్ వెలువడటం, అది మండిపోయి మరింత వేడిని విడుదల చేయడం ఒక గొలుసుకట్టు చర్యగా జరుగుతుంది. ఈ క్రమంలో పేలుడు పదార్థం అంతా మండిపోయే వరకు కొన్ని సెకండ్ల పాటు 1000 డిగ్రీల సెల్సియస్ కు పైగా ఉష్ణోగ్రతతో భారీ అగ్నిగోళం ఏర్పడుతుంది. అది విస్తరిస్తూ తీవ్ర విధ్వంసం సృష్టిస్తుంది. అతి తీవ్ర ఉష్ణోగ్రత కారణంగా అల్యూమినియం, అల్లాయ్ వంటి లోహాలు కరిగిపోతాయి. దానితో రూపొందించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రక్షణ పరికరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి మెగ్నీషియం హైడ్రైడ్ ను వివిధ రంగాల్లో శక్తి ఉత్పాదన కోసం వినియోగించేందుకు అభివృద్ధి చేశారు. ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్ ను విడుదల చేస్తుంది. దాన్ని ఇంధనంగా వినియోగిస్తారు. సాధారణంగా బాంబులలో TNTను పేలుడు పదార్థంగా వినియోగిస్తారు. దానికి కొంత పరిమితి ఉంటుంది. భారీ పేలుడు సృష్టించాలంటే ఎక్కువ స్థాయిలో TNTని వినియోగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగానే అణుబాంబులను అభివృద్ధి చేశారు. వాటి పేలుడు తీవ్రతతో పాటు అనంతరం రేడియేషన్ కారణంగా ఏర్పడే దుష్పరిణామాలు ఎన్నో. ఈ క్రమంలోనే అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే తదనంతర దుష్ప్రభావాలు ఉండని బాంబుల రూపకల్పనపై అగ్రరాజ్యాలు దృష్టి పెట్టాయి. రష్యా, అమెరికాలు ఇప్పటికే ఈ తరహా బాంబులను రూపొందించాయి. తాజాగా చైనా ఆ తరహా బాంబును పరీక్షించింది.